తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగానే ఉన్నప్పటికీ ఈ వారం నుంచి విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో మే నెల నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు తాగునీరు, జర్మన్ షెడ్లు, చలో పందిళ్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్ఎస్డి, విఐపి బ్రేక్ దర్శనాలు, సిఫారసు లేఖలపై దర్శనాలను మే 1 నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే రూ. 300 ప్రత్యేక దర్శనం, వృద్ధులు, చంటిపిల్లల దర్శనం, ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు కూడా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు క్యూలైన్ మేనేజ్మెంట్ను బలోపేతం చేస్తూ వేసవిలో తిరుమల దర్శనానికి వచ్చేవారు తాజా నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.